ఒకవైపు తుఫాన్ తోటి అంత అతలాకుతలం అవుతా ఉన్నది, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు ఆగమవుతా ఉంటే, తెలంగాణలో ప్రధానంగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఓ సమీక్ష లేదు, ఏది లేదు, అది అంతా గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి గారు వచ్చి నిన్న ఓట్ల కోసము నిన్న జూబ్లీహిల్స్లో ఒక సభ పెట్టిండు. ఓట్ల కోసమే ఓట్ల కోసం పెట్టి ఏం చెప్పిండు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ జూబ్లీహిల్స్లో ఆ నియోజకవర్గంలో మొత్తం సినిమా వాళ్ళు ఉంటారు. యూసఫ్గూడలో కానీ శ్రీనగర్ కాలనీ ఆ బెల్టులో మొత్తము సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఏరియాలో సభ పెట్టి హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకొస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండు. హాలీవుడ్ను హైదరాబాద్ తీసుకొస్తారంట. ఇక ఇది రేవంత్ రెడ్డి గారి పంతనము ఈ రకంగా కనపడతా ఉన్నది. చూడండి, హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకొస్తా, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తా, కార్మికుల పిల్లలకు కార్పొరేట్ స్కూళ్ళు నిర్మిస్తా, ఉచిత వైద్యం కూడా అందిస్తా, వెల్ఫేర్ ఫండ్కు తక్షణమే 10 కోట్లు ఇస్తా, నేనిచ్చిన హామీలు మాత్రం 100% నెరవేరుస్తానని చెప్పగలను. సినీ కార్మికుల అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసము సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ కార్మికులకు హామీలు కురిపించారు. సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికుల అభినందన సభలో హామీలు ప్రకటించేశారు. ఓట్ల అవసరం రాగానే రేవంత్కు సినీ కార్మికులు గుర్తుకు వచ్చారని చెప్పేసి పలువురు విమర్శిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీల మాటలకే పరిమితం అవుతున్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం చెప్తా ఉండైనా రేట్ల టికెట్ పెంచుకోవడానికి అనుమతిస్తా. ఇప్పుడు అంటే ఏంది, జనం నెత్తిన టికెట్ల భారం మోపి మీకు అందరికీ మంచి చేస్తా అని చెప్తా ఉన్నాడు. పోనీ అదే చేస్తాడా? చేయడు. టికెట్ల రేట్లు దేనికోసం పెంచుతాడు? వీళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాల కోసం వీళ్ళకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని చెప్పేటివి ఉంటాయి, చెప్పనివి కొన్ని ఉంటాయి. ఏది, సినిమా వాళ్ళతోటి రేవంత్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి సినిమా వాళ్ళతోటి. సో అవసరాల కోసము అప్పటికప్పుడు టికెట్లు పెంచేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు దిల్ రాజుని ఎందుకు ఆ సినిమాకి సంబంధించినటువంటి కార్పొరేషన్కి చైర్మన్ చేసిరు? రేవంత్ రెడ్డి గారికి చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి అవసరాలు తీర్చుకోవడం కోసం పెట్టారన్నమాట. సో ఇట్లా ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఏమన్నాడు, కార్మికుల పిల్లలకు కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తా అంట. ఇప్పుడు మీరు ఎన్ని హామీలు ఇచ్చిరండి? ఇట్లా ఇప్పుడు మీరు వీళ్ళకి ఈ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీడికి పోయి మళ్ళా మీరు హామీలు ఇచ్చిరు. ఉచిత వైద్యం అందిస్తా, వెల్ఫేర్ ఫండ్కు తక్షణమే 10 కోట్లు ఇస్తా, నేను చెప్పినటువంటి హామీలన్నీ 100% నెరవేరుస్తా అని చెప్పగలను అని చెప్పి చెప్తా ఉన్నాడు. మీరు ఇచ్చిన హామీలు చెప్పనా, గుర్తుకు చేయాలన్నా ఒకసారి. పింఛను మేము 4000 ఇస్తాము, 2000 కాదు 4000 ఇస్తాము అని చెప్పేసి మీరే హామీ ఇచ్చారు. మీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మీరు కూడా ప్రతి సభలో చెప్పారు. మరి ఏది అది? గది నెరవేర్చలేని వాళ్ళు గిదట నెరవేరుస్తారు అంటే? అప్పుడు ఓట్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు హామీలు ఇచ్చారు, ఓట్లు అయిపోయాక అది మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, జూబ్లీహిల్స్లో మళ్ళీ ఓట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వీడికి వచ్చి ఇప్పుడు మీకేం చెప్తా, మీ పిల్లలందరికీ కార్పొరేట్ స్కూల్ కట్టిస్తా, స్కూల్ ఏర్పాటు చేస్తా, మీకు 10 కోట్లు వెంటనే రిలీజ్ చేస్తా. 10 కోట్లు ఇచ్చేసి మీరు ఓటర్లకు పైసలు పంచుతున్నారా? ఇదేనా మీరు చెప్పదలుచుకున్నది? అక్కడ నుంచి ఓట్ల కోసం దిగజారుడు రాజకీయం చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇవాళ ఇన్ని రోజుల నుంచి లేనిది ఈ అభినందన సభ, ముఖ్యమంత్రి గారిని అభినందించేటువంటి సభ సినిమా వాళ్లకు నిన్ననే పెట్టిర్రు. దేనికోసం పెట్టిర్రా లేకపోతే పెట్టించిరా? మీరు ఇక్కడ చూస్తుంటే మీరు బలవంతంగా వాళ్ళతో పెట్టించినట్టుగా కనపడతా ఉంది చాలా స్పష్టంగా. మీరు సభ పెడతారా పెట్టరా అని చెప్పేసి వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టిపించినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సినిమా వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయొద్దు అని. ఎన్ని మీరు ఇది పెట్టినా ఎంత చేసినా కానీ వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే గతంలో మీరు మస్తుగా ఇచ్చిరు. ఇదే గతంలో మీరు ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు ఇచ్చిరు. ఒకసారి మనం మాట్లాడదామా, చూద్దామా? సినిమా షూటింగ్లు అన్నీ బంద్ పెట్టేసి ఈ సభకు తీసుకొచ్చిరా. సినిమా షూటింగ్ సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేయడానికి తెలుగు ఫిలిం ఛాంబరు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిన్న జరగాల్సినటువంటి అన్ని షూటింగ్లను రద్దు చేసిందంట. ఎందుకు రద్దు చేసింది? ఈ సభకు తీసుకురావడం కోసం. ఈ సభ కోసం అందరికీ అన్ని సినిమా షూటింగ్లు అన్నీ రద్దు చేసి తీసుకొస్తే చివరికి అట్ట రద్దు చేసినా కానీ ఎవరు రాలేదు ఆడికి. ఇగో చూడండి ఒకసారి, అన్ని ఖాళీ కుర్చీలే కనపడుతున్నాయి. ఆడ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు స్టేజ్ మీద. ఈ వెనకాల చూస్తే మొత్తం ఖాళీ కుర్చీలే, సర్వమంగళం గోవిందం అంతా. ఇగో ఇది రేవంత్ రెడ్డి గారి సినీ కార్మికుల సభ. ఖాళీ కుర్చీలతో నిండిపోయినటువంటి ప్రాంగణం ఎక్కడ కూడా కనపడలే. మీరు మాట్లాడేటప్పుడు నిన్ననే మనం గమనించాలి. ఒకవేళ జనాలు వచ్చి ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారి పిఆర్ టీము
మొత్తము ఒక డ్రోన్ కెమెరాలు పెట్టి ఇక్కడ నుంచి అక్కడ దాకా జనాన్ని ఇలా చూపించి ప్రభంజనం అని చెప్పేసి చూపిస్తుంటుండే. ఆడ జనం దిక్కు దివానం లేదు, ఎవరు రాలేదు కాబట్టి కనీసం రేవంత్ రెడ్డి ముఖం మీద నుంచి కెమెరా ఇటు తిప్పితే ఒట్టు పెట్టుర్రి. సేమ్ ఫిక్స్డ్ ఫ్రేమ్ పెట్టేసి కూసురిగా ఎందుకు అటు తిప్పితే ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఫిక్స్డ్ ఫ్రేమ్ పెట్టి కూర్చున్నారు మంచిగా షత్తీర్లు గొడుగులు పట్టుకొని. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే జనం లేరు ఇక. ఎందుకు వస్తారు చెప్పండి జనం? మీరేమన్నా ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా నెరవేరిస్తే అది అవుతుంది. ఒకవైపు మళ్ళీ వర్షం కూడా పడుతూనే ఉండే, వర్షంలో తడుచుకుంటూ రావడానికి మీరేమన్నా పెద్ద అదే అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోయారు.